జగన్ గారు ఈ మధ్య సెక్యూరిటీని పెంచుకున్నారు అని విన్నాం. ఏంటి ఆయనకు ప్రాణహాని ఉందా? మననే జగన్మోహన్ రెడ్డికి ఉందని కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పాడు ఓపెన్ గా. అంటే కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేసేసారంటారు. అంతే, ప్రజలు ఓటేసింది మొత్తం అది అత్యాస ఉంది కానీ ఓట్లేసిన ప్రజలు అత్యాస కాదమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం రామారావు గారు. నమస్తే. ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జగన్ గారు ఈ మధ్య సెక్యూరిటీని పెంచుకున్నారు అని విన్నాం. ఏంటి ఆయనకు ప్రాణహాని ఉందా? ఆయనకి ప్రాణం మీద ప్రాణాల మీద భయం. ఆయనకున్నది ఫ్యాక్షనిస్ట్ చరిత్రని మనం మర్చిపోకూడదు. దాదాపు 938 మంది ఎస్కార్ట్లు ఉన్నారు ఆయనకి. అంటే మొత్తం ఆఫీసుల్లో, కార్యాలయాల్లో మొత్తం సిబ్బంది లెక్కేస్తే ఇప్పుడు ఆయన స్వయం ప్రతిపత్తితో ఆయన పెయిడ్ సెక్యూరిటీ 30 మంది ఉన్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో ప్రాణ భయం, ఎవడొచ్చి కాల్ చేస్తాడు. వాళ్ళ నాన్న అలాగే అకారణంగా చనిపోయాడు కదా, ఈయన కూడా అకారణంగా చనిపోతాడని అఘోరాలు లాంటి కొంతమంది చెప్పారు, వీణు సంఘటనలు. ఎందుకంటే అకారణంగా వాళ్ళ నాన్న మరణమే జగన్మోహన్ రెడ్డికి ఉందని కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? అఘోరా చెప్పాడు కదా, అరవింద్ అఘోరా చెప్పాడు ఓపెన్ గా. అలాగే కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్పారు అన్నమాట. ఇంకా వాటిని నమ్మను, దాన్ని ఫోకస్ చేయండి నేను. కానీ ఏదేమైనప్పుడు కూడా ఆయన చేసి కొంచెం చాలా నేరాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొట్టేవాడని చెప్తే మీరు నమ్ముతారా? మరి చాలా పెద్ద అదమ్మా, ఎమ్మెల్యేలు కొట్టడం అనేది అది ఇప్పుడు వాళ్ళు అభాండం అని నేను అంటున్నాను. దెబ్బలు తిన్నవాళ్ళు చెప్పారు, నేను నమ్మలేదు. దెబ్బలు తిన్నవాళ్ళు చెప్పారు. కృష్ణంరాజు గారు ఎమ్మెల్యేలు కృష్ణంరాజు గారు వాళ్ళు చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా నమ్ముతున్నారు అందరూ. లేదమ్మా, వాళ్ళు చెప్పారు ఎమ్మెల్యేలు కొట్టని. పోలీస్ ఆఫీసర్స్ ఎలా తిట్టేవాడట ఓ పోలీస్ ఆఫీసర్ ఓపెన్ అయ్యాడనమాట. ఇప్పుడు ఈ రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత ఏ పనులు చేయించాడో మొత్తం శ్వేతపత్రాలు తీసుకుంటున్నాడు. మన పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ఇంత మిస్గైడ్ అయ్యారంటే ఇలా జరిగిందండి, మేము ఏం చేస్తాం అని మొత్తం వాటి యాక్చువల్స్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. అందువల్ల మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అడుగు పెడతాడని నేను అనుకోను. కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేసేసారంటారు. అంతే, తప్పదు. అది తప్పు కదా. ప్రజలకు ఏం కావాలో చూడాలని వాళ్ళ మీద కక్ష సాధించడం ఏంటి? అలా కదమ్మా, ముందు మనకి ఎక్కడి నుంచి మనం బయలుదేరుతున్నామో యాక్చువల్ తెలిసినట్టయితే ఏం చేయాలో మనం ఆలోచించుకుంటాం. అదేమి తెలియకుండా బ్లైండ్గా దిగిపోయి అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఎక్కడుంది మన స్థితి? ఖజానాలు ఇప్పుడు మనకున్న లోటుపాట్లు ఏమిటి, ఎంతవరకు మనకి ఇప్పుడు అవసరం, మనం ఏం చేయాలి, ఎలా సంపదని వృద్ధి చేసుకోవాలి, ఇవన్నీ తెలియాలి కదా. అంతా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయి అంటే మీరు అన్నట్టు ఒక 2 ఏళ్ళు వీళ్ళని ఏం మాట్లాడించకూడదా? కూటమిని 2 సంవత్సరాల వరకు ఓకే, వాళ్ళు అన్ని తెలుసుకోవాలి, ప్రజలకి ఇంకా ఏం చేయకూడదు అంతా నన్ను మిస్గైడ్ చేయొద్దు. కానీ కలెక్టర్ రిపోర్ట్కి ఎంత టైం పడుతుందన్నా ఒక రోజు పడుతుంది. అంత కంప్యూటర్ వచ్చాయి కదా, యాక్చువల్స్ వాళ్ళకి కావాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నెరవేరుస్తారా? ప్రతి ఒక్కటి నెరవేర్చకపోయినా సగం నెరవేర్చినట్టయితే వాళ్ళు సక్సెస్ఫుల్ అమ్మా. అదేంటి అనేది ఎవరైనా మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమలు వచ్చాయనుకోండి, నెరవేర్చినట్టే కదా. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారనుకోండి, నెరవేర్చినట్టే కదా. మెరిట్ స్టూడెంట్స్ సగం మాత్రమే నెరవేర్చదమ్మా. ప్రజలు ఓటేసింది మొత్తం మేనిఫెస్టో నెరవేరుస్తారు అని. అది అత్యాస ఉంది కానీ నీకు చెప్పింది ఆలోచించండి. అలాగే ప్రజలు అత్యాస కాదమ్మా, ఇప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒకటి చేయటం లేదు కదా. ఒకటి చేయని దానికంటే ఒక 5, 6 చేసినట్టయితే చాలా. అప్పటికే మన చంద్రబాబు మొన్న చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది పేపర్లో చదివాను. మన ఆంధ్రప్రదేశ్కి 10 లక్షల కోట్ల రూపాయలు మనకి సంపద రాబోతుంది పరిశ్రమలు. చాలు కదా. మీకు ఎలాగుంటుందంటే ఒక మంచి గట్టి పరిశ్రమలు అంటే ఒకటి పెట్టినట్టయితే అక్కడ 25,000 మంది ఉంటారు. 25,000 మంది ఉద్యోగం చేస్తుంటే 25 లక్షల మందికి ఆధారం. చాలా దానికి అంతకంటే కావాల్సిందే ఉంది. అలాగే రేపు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, జూలై 1వ తారీఖున పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. వెళ్తుండగా 3,000 కోట్ల రూపాయలు వరం ఇస్తున్నాడు. అంతకంటే ఏంటి, ఆయన ఏం చెప్పాడు,
ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తా ఉన్నాడు. జాలరులు చూస్తామని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి శ్రీదత్తపీఠాన్ని, దుర్గమాతని కూడా చాలా డెవలప్ చేస్తా ఉన్నాడు. పిఠాపురాన్ని సుందర నగరంగా మంచి నియోజకవర్గం తయారు చేస్తా అన్నాడు. వీటన్నిటికీ ఎన్ని కోట్లు కావాలి? 100 కోట్లు చాలవు, 200 కోట్లు చాలవు. మిగతా డబ్బంతా పరిశ్రమలే కదా. ఆ రోజు చెప్పాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, పరిశ్రమ పెడతారన్నారు. జనసేనలో లోపం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం తాలూకు ఆవిడ ఇండస్ట్రీస్ పెడుతుంది. చాలు అంటే మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు కదా. అలా ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు ఉంటే, దుత్తు ఉంటే ఎన్ని కుప్పలైనా వేసుకోవచ్చు. మన దగ్గర డబ్బు ఉంటే ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకేమి కనిపించవు మీకు. డబ్బు ఉంటే కనిపించవు అమ్మ. డబ్బు లేకపోతే అన్ని అదన్నాడు ఇదన్నాడు అన్నాడు. ఒక్కసారి తీసుకొచ్చి ₹1 ఇంట్లో పడేశారు అనుకోండి, ఏది జ్ఞాపకం రాదు. అలా మాట. వీళ్ళు సంపద సృష్టించడం తెలుసు. 10 కోట్లు ఇచ్చాడు నేను రామోజీరావు అమరావతి డెవలప్మెంట్. అలాగా సంపద వస్తున్నట్టయితే మనం ఏం చేస్తే ఖచ్చితంగా డెవలప్ చేయాలి. విశాఖపట్నం ఫిల్మ్ సిటీ అయిపోతుంది. ఈ డెవలప్మెంటే కదా. ఫిల్మ్ సిటీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరలి వెళ్తారు కదా. ఈ తెలంగాణ సినిమా, అది ఆంధ్ర సినిమా అవుతుంది అన్నమాట. తర్వాత ఫిల్మ్ సిటీ అయినట్టయితే వీళ్ళందరి తాలూకు ట్యాక్స్ వెళ్తుంది కదా. ప్రభాస్ ఉన్నాడు, 200 కోట్ల రూపాయలు దీంట్లో వచ్చింది. 200 కోట్లకి 80 లక్షలు ట్యాక్స్ వస్తుందా? ఇన్ని లక్షల ట్యాక్స్ అంతా తెలంగాణ పోతుంది కదా. అలాగే సంపద సృష్టించడం తెలుసు. కొంతమంది పెట్టులోనే పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటారు. కొంతమంది అదేదో మంచి ఫండ్స్ ఉన్నాయి కదా, అది మ్యూచువల్ ఫండ్స్ పెట్టి ఒక 50 లక్షలు పెట్టేబట్టి సంవత్సరం జరగకుండా 50 లక్షలు వచ్చేస్తున్నాయి. అంటే డబ్బు సంపాదించే విధానం చేస్తే ఏమైనా చేస్తాడు.